దిస్ ఈజ్ మనీ. ఈ డబ్బుకు డిఫరెంట్ సిచ్యువేషన్ లో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాము. కోర్టులో కనుక కడితే ఫైన్, బ్యాంకు ద్వారా మనం డబ్బు తీసుకుంటే లోను, బ్యాంక్ కి మనం బాకీ ఉంటాన్ని డెట్, టెంపుల్లో కనుక డొనేట్ చేస్తే డొనేషన్ లేదా ఆఫరింగ్, అదే మనం కిడ్నాపర్ కి డిమాండ్ చేసినప్పుడు ఇస్తే దాన్ని ర్యాన్సమ్ అంటాము. ఒక జాబ్ లో నెలవారీ జీతాన్ని తీసుకోవడాన్ని శాలరీ అంటాము. రిటైర్మెంట్ తర్వాత డబ్బు తీసుకోవడాన్ని పెన్షన్ అంటాము. రోజువారీ కూలీలకు ఇచ్చేదాన్ని వేజెస్ అంటాము. గవర్నమెంట్ గనుక మనం డబ్బు కడితే ట్యాక్స్ అంటాము. గవర్నమెంటే మనకు రివర్స్ లో ఉచిత పథకాల కింద ఇస్తే సబ్సిడీ అంటాము. పెళ్లిల్లో వరకట్నం కింద ఇస్తే డౌరీ అంటాము. విడాకుల్లో డబ్బు తీసుకుంటే భరణం కింద దాన్ని అలిమోని అంటాము. స్కూల్లో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ తీసుకున్నందుకు, స్కూల్ లేదా కాలేజ్ లో తీసుకున్నందుకు దాన్ని ఫీ అంటాము. ఈ డబ్బుని ఇతరులకు అప్పు ఇవ్వటాన్ని లెండింగ్ ద మనీ అంటాము. ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకోవటాన్ని బారోయింగ్ ద మనీ అని అంటాము. లెండ్ అంటే అప్పు ఇవ్వటం, బారో అంటే అప్పు తీసుకోవటం. ఇది బాగా గుర్తుపెట్టాలి.